హాయ్ అండి. బాగున్నారండి? వేసవి అంటే మనకి గుర్తొచ్చేది ఎండలు. ఎండలతో పాటు పోటీ పడుతూ సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి పట్టే వడియాలు కానీ, మిరపకాయలు కానీ, పప్పులు కానీ, చింతపండు కానీ ఈ వేసవిలోనే ఓపిక చేసేసుకుంటాము. ఆ వేసవిలోనే మనకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి కూడా పట్టుకుంటాము. ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. ఆవకాయ పచ్చడికి తెప్పించుకున్న సామానం అన్నీ కూడా ఇలా ఎండలో పెట్టుకున్నాము. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండీ! ఏమాత్రం తేమ అలాంటివి ఉంటే ఆరిపోతాయని ఎండలో పెట్టాము. ఈలోపు పచ్చడికి కావాల్సిన బెల్లాన్ని ఇలా కుమ్ముకుంటున్నాననమాట. అంటే మామూలు ఆవకాయతో పాటు బెల్లం ఆవకాయ కూడా పట్టుకుంటామండి. ఇది అచ్చు బెల్లం కదా! మిక్సీలో వేస్తే మిక్సీ ముక్కలైపోతుంది కానీ ఈ బెల్లం మాత్రం అస్సలు పౌడర్ అవ్వదండి. అందుకని చెప్పి డైరెక్ట్గా ఇలా గచ్చి మీద పెట్టి కలంరాయితో కొట్టేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత ఎండలో పెట్టి అప్పుడు దీన్ని చాలా మెత్తటి పౌడర్లా చేయాలి. ఎలా అంటే అక్కడ ఎండలో ఆవకాయకి కావాల్సిన ఉప్పు పెట్టాం కదండి, మెత్తగా ఉంది కదా, ఇంత మెత్తగా అవ్వాలి ఆ బెల్లం అనేది. ఇవి ఆవకాయకి కావాల్సిన ముక్కలండి, ఎండలో పెట్టుకున్నాము. వీటిలో తేమ అదే చెమ్మగా ఉంటాయి కదా ముక్కలు, ఆ చెమ్మ ఆరేంత వరకు ఇలా ఎండలో పెట్టుకుంటాము. ఆవకాయ ముక్కలు చూపిస్తున్నాను. ఆవకాయ ముక్కలు కోసేటప్పుడు చూపించలేదండి. ఎందుకంటే ఇక అమ్మ కింద కూర్చొని కోయడం కుదరదు ఆ కాళ్ళ నొప్పులతో. అందుకని చెప్పి ఇక అక్కే కోయించి పంపించేసిందండి. ఆవకాయ ముక్క అంటే ఈ మాత్రం సైజు ఉండాలండి. ఇంతకన్నా చిన్నగా ఉన్నా ఇక మనం అన్నంలో పచ్చడి వేసుకున్నప్పుడు ఆ చిన్న ముక్క తిన్నా ఆవకాయ ముక్క తిన్నాం అన్న ఫీలింగ్ రాదు. అందుకని చెప్పి మేము కొంచెం పెద్దగానే ఇంత ముక్కలు కోసుకుంటాము. ఎండలో పెట్టిన ఆవాలు ఆరిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఇప్పుడంటే మిక్సీలు అవి వచ్చేసాయి కానండి, ఇది వరకు ఆవకాయ పచ్చడి అంటే ఇంట్లో ఒక పండగలా ఉండేదండి. మా చిన్నతనంలో అంటే మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అనమాట, ఆవకాయ పచ్చడి పట్టాలి అంటే 2 రోజుల ముందు నుంచి సందడి సందడిగా ఉండేదండి. సరుకులు తేవడం, అవి ఎండలో పెట్టడం, ఆ పట్టే రోజు పెద్ద బరకం వేసేసి ఒకవైపు రాతి రోలు పెట్టి కారం ఆవాలు పోటేసేవారు. అమ్మ, చిన్నమ్మ, నానమ్మ, అత్త వీళ్ళందరూ ఇంకా పక్కన ఉన్న ఒక ఇద్దరు ముగ్గురిని సాయానికి కూడా పిలిచేవారండి. అంతమంది ఉండి పచ్చడి కలిపేవారు అనమాట. మధ్యలో మేము పిల్లలం అనమాట. అందులో వేలు పెట్టి ఇందులో వేలు పెట్టి అది పాడు చేసి ఇది పాడు చేసి తిట్లు తినేసేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే దెబ్బలు కూడా తినేసేవాళ్ళం అండి. ఆ ఆవకాయ పచ్చడికి సంబంధించిన సరుకుల మీద కానీ, ఆవకాయ ముక్కల మీద కానీ చెయ్యి కూడా వేయనిచ్చేవారు కాదండి. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా! తడి చేతులు సామాన్లో పెట్టిన ఆ ముక్కల మీద వేసినా పాడైపోతుంది అని చాలా జాగ్రత్తగా ఉండి కలిపేవారు. ఇప్పుడు మాత్రం ఆ జాయింట్ ఫ్యామిలీ లేదు. అంతమంది కలిసి కూర్చుని కలిపే టైము లేదండి. ఈ సంవత్సరం మేము ప్యాకెట్ నూనె కాకుండా ఇలా వేరుశనగలు ఆడించాము. దాని మూలనేమో కానీ నూనె మాత్రం భలే కమ్మగా వస్తుందండి స్మెల్. మా ఆవకాయ పచ్చడి పట్టడం అయిపోయింది. ఈరోజు పడితే రేపాగి ఎల్లుండ తిరగ కలుపుతాం కదా, ఆ తిరగ కలిపే రోజు కూడా వచ్చేసిందండి. బయటికి తెచ్చేసి పచ్చడిని ఇలా పెద్ద బేషన్లో వేసి ఉప్పు, కారం, నూనె ఇవేవైనా సరిపోకపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిరగ కలుపుకుంటున్నాము. పచ్చడి తిరగ కలపడం అంటే మా 4 ఇళ్లలో ఏ ఇంట్లో ఏ రోజు పచ్చడి తిరగ కలుపుతారో ఆ ఇంట్లో కనుమ ఇళ్లలో పిల్లలందరం వెళ్ళిపోతామండి. అలా ఈరోజు మా ఇంట్లో కదా, పచ్చడి తిరగ కలిపేసిన తర్వాత లాస్ట్లో అన్నం ముద్దలు ఉంటాయండి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ముద్దల కోసం ఇంకా క్యూ కట్టేస్తామన్నమాట. ఈ పచ్చడన్నం ముద్దలు తినడానికి టైం పడుతుందని వీళ్ళు ఆగలేక ఈలోపు రోడ్డెక్కేశారండి ఆటలకి. చిన్ని ముద్ద పెట్టించుకో, చిన్ని కోడిగుడ్డు. నాకు ముక్క కూడా చిన్నది పెట్టి
పొద్దున పరాంతి చేయకండి ఇది తింటాడు అక్క అల్లుడు గారు నీకు విన్ను మేమే జ్యోతి నీకు ఎట్లా పట్టు చేతిలో కనబడతాయి ఫేస్ ఎందుకు కనబడుతుంది ఆవకాయ పచ్చడి అంటేనే వావ్ అనుకుంటా వచ్చేస్తాం కదండి. ముద్దలు తిన్న తర్వాత ఉంటుంది అసలే కొత్త పచ్చడి. ఘాటు చూస్తే అప్పుడే పట్టి ఉంటుందేమో, అసలు గూబల్లో నుంచి కుయ్యమని సౌండ్ వచ్చేస్తుంది. అయినా ఏమాత్రం తగ్గకుండా ముద్దల మీద ముద్దలు లాగించేస్తాము. ముక్కులోకి హలో పచ్చడి ముద్దల ఎఫెక్ట్కి ఇలా వాటర్ బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. సరే అండి, మా ఇంటి ఆవకాయ పచ్చడి అయితే ఇలా పట్టుకున్నాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంతేకాదు వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.